సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. రణగోపుడు వాసుదేవ పిల్లిని చూచి పులి అనుకుని వార్త తెచ్చిరి. అదిగో పులి అనగా ఇదిగో తోక అని పరుగులెత్తితిమి. పాపమా భటులు నిర్బంధించుటకు రాలేదు. అందొకడు వసుదేవుడున్న కారాగారమునకు కావలివాండ్రు పై అధికారికి బావమరది. నందుడు అన్నాతురులకు గోధుమలు దానము చేయుచున్నాడని విని ఆశపడి వచ్చెను. వానితో మరికొంతమందిని కూడా తీసుకువచ్చెను. నందుడు వారికేమి బదులు పలికితిరి? రణగోపుడు తమరు చెప్పిన మంత్రమున్నది కదా, నలుగురకు 4 చిన్న సంచులు గోధుమలు గొలిపించితిమి. నందుడు మరి అరటికాయల హస్తము, సొరకాయ, జున్నుపాలు ఇచ్చి పంపలేదా? రణగోపుడు ఇచ్చితిమి. జున్నుపాలకు రేపు గిన్నె తెచ్చుకొను అని చెప్పి పంపితిమి. నందుడు రేపతడు గిన్నె తెచ్చుకొన్నచో నన్ను కలిసి కొనుమనము. రణగోపుడు మిమ్మల్ని కనుగొని మరలా వానికి చెప్పుటకే గిన్నె తెచ్చుకొనమంటిని. నందుడు మరి కంసుని భటులన్నను కేసి కింద ఉద్యోగము చేయువారన్నను వేరుగా అడుగనక్కరలేదు. లంచములే వారికి జీతములు, జీతములపై వారికెన్నడనూ విలువలేదు. ఎంత దండుకొన్నను తిండి గడవని ప్రభుత్వాధికారులతో నిండి ఉన్నది ఈ మధురాపట్టణం. వారందరూ పైకి పులుల వలె ఉన్నను లోపల మాత్రము జింకల వంటివారు. రణగోపుడు వారి నడుమ నక్కల వంటి వారు ఉన్నచో విపత్కరము. నందగోపుడు సూటిగా బొక్కలలోనికి పోవుదురు, మరి తిరిగి రారు. నిన్న మనం 14వ అధ్యాయం చివరిలో చదవటంలో చివరిలో ఉన్నాం కాబట్టి దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు దానిలో ఉన్న వివరణ, గోవర్ధనగిరికి ఇంకో పర్వతానికి మధ్యలో ఒక విశాలమైన ప్రదేశం ఉందిట. దాన్ని ఆమ్రవనం అంటారట. ఎందుకంటే ఇక్కడ మామిడి చెట్లు బాగా ఎక్కువగా ఉంటాయి. వాటి మధ్యలో విశాలంగా చదునుగా ఉండేటువంటి ఒక ప్రదేశం ఉందిట. అందులో ఒక 500 మంది వ్రజ యువకులు వ్యాయామ సాధన చేస్తూ ఉన్నారట. దానిలో కొందరు ఈటల్ని వేగంగా తిప్పుతూ ఉంటే ఇంకొంతమంది వాళ్ళ మీదకి అన్ని వైపుల నుంచి రాళ్ళని విసురుతూ ఉన్నారట. అయితే రాళ్ళను రుబ్బుతూ ఉంటే అవి వాళ్ళని తాకట్లేదట. ఎందుకని అంటే ఈటలను పెట్టుకొని దాంతో ఆ రాళ్ళు వాళ్ళకి తగలకుండా అవి మొత్తం కింద పడేట్టుగా చేస్తున్నారట. ఇంకొంతమంది బల్లేలు పట్టుకొని దూరంగా ఉన్న బూరుగు చెట్ల వైపుకు విసురుతూ ఉన్నారట. ఆ ఈటలు బురుగులకు గుచ్చుకొని లోతుగా దిగిన వేగమునకు వణుకుతున్నాయిట ఆ వృక్షాలు. ఇంకొంతమంది యువకులు కత్తిసాము, కత్తి యుద్ధం నేర్చుకుంటూ ఉన్నారట. అలాగే బాణాకరణను తిప్పుతూ పలు వరుసలలో సాముగరుడిలు అభ్యసిస్తున్నారట. ఇట్లా వాళ్ళందరూ ఆ పని చేస్తూ ఉన్నారో అదంతా కూడా కొంతమంది నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నారట. వీళ్ళందరికీ ఎవరైతే ఈ శిక్షణ ఇస్తున్నాడో ఆ రణగోపుడు అనేటువంటి ఆయన ఓసారి ఇలా చేత్తో సైగ చేయగానే అందరూ కూడా ఒక్కసారిగా వాళ్ళు చేస్తున్న ప్రాక్టీస్ని ఆపి వచ్చి ఒక గ్రూపుగా మండలంగా నిలబడ్డారట. ఆ ప్రధానాచార్యుని వెనక అలా మెయిన్గా ట్రైనింగ్ ఎవరైతే శిక్షణ ఇస్తున్నారో ఆయన వెనక శతగోపుడు, నందగోపుడు చిరునవ్వులు చిందిస్తూ తలపాగాలు, కిరు చెప్పులు, బాణకర్రలు ధరించి వచ్చి వాళ్ళ మధ్య నిలబడ్డారట ఆ మండలం నడుమ. అందరూ నమస్కరించాక వారు నమస్కరించారట. అప్పుడు నందగోపుడు అడుగుతున్నట్ట వాళ్ళని, సాధన బాగా సాగుతుందని తెలుస్తాను, మీరందరూ కూడా జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నాటికి సంసిద్ధులుగా ఉండాలి. అంటే కేసి భటులు కనుక వచ్చి వీళ్ళ మీద దాడి చేస్తే అటాక్ చేద్దాం, ఇకపై మనం వాళ్ళకి ట్యాక్సులు కట్టము, పన్నులు కట్టము, కట్టరేమిటని వాళ్ళు వస్తే కనుక మనం ఎదురు తిరగటమే అని నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే ఆ ఎదురు తిరగడానికి శిక్షణ వీళ్ళు ఇప్పిస్తూ ఉన్నారు ఎంతో కాలంగా. జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి దగ్గర నుంచి మనం సిద్ధంగా ఉండాలి అని చెబుతున్నారు. ఇది మాట్లాడుతూ ఉన్న టైం ఏమో అది వైశాఖ బహుళ ఏకాదశి నాటి. అంటే వైశాఖ మాసంలో బహుళ ఏకాదశి అంటే జ్యేష్ఠ మాసంకి ఎక్కువ రోజులు ఏం లేవు. ఇంకా 4 రోజులు ఆగితే ఏకాదశి నుంచి అమావాస్య, తర్వాత పాడ్యమి. ఆ 4-5 రోజుల తర్వాతకి రెడీగా అవ్వాలి అని చెబుతున్నాడు. అప్పుడు ఆ ట్రైనింగ్ ఇస్తున్న వాళ్ళల్లో ఆ ప్రధానాచార్యుడైనటువంటి ఆయన ఆ కేశిబిడలకు సమాధానం చెప్పడానికి మన వాళ్ళు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు అని చెప్పాడు.
ఈ రోజు నుంచి ఎవరు కూడా గోధుమలను కానీ గోవులను కానీ ప్రభుత్వానికి చెల్లింపవలసిన అవసరం లేదు అని చెప్పి, ఇంతకే కాదు ఇప్పుడు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళే కాదు, ఇంతకుముందే ఇలాంటి శిక్షణ పొందిన వాళ్ళు చాలామంది మన యువకుల్లో ఉన్నారు అని కూడా ఆయన అన్నాడు. అప్పుడు నందగోపుడు ఒక మాట చెప్పాడు, మీకు శుభవార్త చెప్తున్నాను వినండి. కంసుడు కేసి వీళ్ళ చేత మన దగ్గర నుంచి కొన్ని లక్షల గోవులు అంతకుముందు తీసుకెళ్ళబడ్డాయని చెప్పుకున్నాం. వాటికి మళ్ళా నిన్న చెప్పుకున్నాం, సనత్ కుమారుడు అనేటువంటి ఆయన మళ్ళీ వాళ్ళందరినీ కూడా నందగోపుడి దగ్గరికి వెళ్ళండి, మీకు ఆశ్రయం దొరుకుతుంది, పిల్లా పాపాలతో క్షేమంగా ఉంటారు, లేకపోతే ఆ కంసుడు కేసి మీరు అందరూ కూడా అడ్రస్ లేకుండా అవుతారని చెప్పారు. వాళ్ళు అలాగే బయలుదేరారు. అంతేకాదు ఆయన అక్కడ వాళ్ళకి చెట్లకి ఇప్ప పూలు కాకుండా పారిజాత పూలు వచ్చేటట్లుగా చేయటం, ఆ పారిజాత పూలని ఒక్కసారిగా వీళ్ళు గడ్డి కుక్కి ఉన్నటువంటి గోవత్సములు దూడలు వాటి మీద చల్లేటప్పటికి అవన్నీ జీవించడం, ఒక్కసారిగా బ్రతకడం చేశాడు ఆయన. దాంతో వాళ్ళందరూ కూడా కాళ్ళ మీద పడ్డారు. అవన్నీ కూడా కొన్ని లక్షల ఆవులు, అవన్నీ కూడా ఇక్కడవే ఈ నందగోపుడి దగ్గర నుంచే వాళ్ళు అవన్నీ ట్యాక్స్ రూపంలో చెప్పి తరలించారు. అవన్నీ తీసుకొని రాబోతున్నారన్నమాట. ఆ వార్త ఇక్కడ వీళ్ళకి తెలియజేస్తున్నారు. కంసుడు కేసి కొనిపోబడిన వాళ్ళచే పట్టుకుపోబడ్డ గోగణంలో కొంత భాగం తిరిగి వస్తుంది. వస్తున్నవి కొన్ని లక్షల ఆవులు, అవి కొంత భాగం అంటే అసలు మొత్తం పట్టుకెళ్ళింది ఎన్నో. ఇవాళ సాయంకాలం మన మందలో చేరతాయి అని చెప్పారు. అంతేకాకుండా వాటి పశు పాలకులు కూడా వచ్చి మన వ్రజబలంతో పాటు వాళ్ళు కూడా ఇక్కడ మనతో పాటు చేరతారు అని చెప్పాడు. అప్పుడు ఈ ప్రధానాచార్యుడు అన్నాడు, ఇది ఎట్లా సంభవించింది అని అడిగాడు. అంటే నందుడు చెబుతున్నాడు, మన శతగోపుడు అంటే సనత్సుజాతుడు అన్నమాట. శతగోపుడి సోదరుడు కూడా చిన్నప్పుడే ఇల్లు విడిచి హిమాలయాలకు వెళ్ళాడు, తపస్సు చేసి సిద్ధులు సాధించాడు, చాలా మహిమలు గలవాడు. ఇప్పుడు అతను తన యోగశక్తితో పురాణ పురుషుడు అష్టమ గర్భంలో పుట్టబోతున్నాడు అని తెలిసి దానికి సహకరించడం కోసమే హిమాలయాల నుంచి ఇక్కడికి వచ్చాడు. అతను మొట్టమొదటిగా ఈ మధువనంలో ఉండే గోశాలలో దర్శనమిచ్చి మహిమలు చూపెట్టి వాళ్ళని వశపరుచుకున్నాడు. దానివల్ల మనకి ఇది సాధ్యమైంది. అంటే శతగోపుడుగా సనత్ కుమారుడు ఈ భూమి మీదకి అవతరించాడు, కానీ అంటే ఇక్కడ మళ్ళా వచ్చాడు, కానీ సనత్ సుజాతుడు వచ్చాడు, కానీ సనత్ కుమారుడు అలా రావటం ఏం జరగలే. అందుకని వీళ్ళకి ఏదో ఒకటి చెప్పాలి కదా, రిలేషన్ చెప్పడానికి ఆయన సోదరుడు అక్కడి నుంచి అని చెబుతున్నారన్నమాట. నందగోపుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కృష్ణుడు పుట్టినప్పుడు బొడ్డు కోయడం చేసింది ఆ సనత్ కుమారుడే. అది మనకు తర్వాత వస్తుంది దీనిలో. ఆ నందగోపుడు ఇట్లు వివరించుతుండగా దూరం నుండి ఒక గోప యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చాట. వచ్చి ఏమండి ఆయాసపడుతూ చెప్పాట, గోముఖ గ్రామం వైపునకు కేసి అనుచరులైన ప్రభుత్వాధికారులు వస్తున్నారు అని. అనగానే నందుడు ఒక్కసారిగా రణగోప, అట్లయితే నువ్వు ఒక 20 మంది యువకులను తీసుకొని అక్కడికి వెళ్ళు, వచ్చిన భటులతో తొందరపడకుండా ముందు అసలు విషయం ఏంటో మాట్లాడు, కనుక్కో. వాళ్ళు కనుక గోధుమల్ని కానీ గోవుల్ని కానీ స్వాధీనం చేసుకోవడానికి వస్తే మాత్రం దానికి తగ్గట్టుగా మాట్లాడు, వారించు. ఒకవేళ వాళ్ళు కనుక బలాత్కారం చేస్తే బంధించి నాకు కబురు చేయని చెప్పాడు. అతను వెంటనే 20 మందిని తీసుకుని వెళ్ళాడు. మిగతా వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఏం జరుగుతుందా అని. కాసేపటి కల్లా మళ్ళీ వచ్చేసారు. అయితే వచ్చిన వాళ్ళలో మొహంలో ఎక్కడ అలసట కానీ ఏమీ లేదు. అప్పుడు వచ్చాక రణగోపుడు అంటున్నాడు, మన వాళ్ళు పిల్లిని చూసి పులిని కొని వార్త తెచ్చారు, అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా జరిగింది. అసలు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరంటే బంధించడానికి వచ్చిన భటులు కాదు, వాళ్ళు వసుదేవుణ్ణి మనం కారాగారంలో పెట్టినటువంటి కావలి వాళ్ళ పై అధికారికి భావమరిదిట వచ్చినవాడు. అంటే ఏంటి, వీళ్ళు కావలి వాళ్ళని మంచి చేసుకోవడం కోసం రకరకాలుగా వాళ్ళకన్నీ ఇస్తూ వస్తున్నారు కొన్నాళ్ళుగా. మనం చెప్పుకున్నాం అది వరకు. ఆ కుంతీదేవికి అటుపక్క పాండురాజుకి కూడా శతగోపుడు రూపం వెళ్ళి చెప్తాడు, ఇలా ఇట్లా చేస్తూ ఉన్నామని. ఆ ఎవరికైతే చేస్తున్నారో, ఎవరికైతే పంచుతున్నారో ఇస్తున్నారో అధికారులు 3 అని చెప్పారు మనకి, కాపలా కాసే వాళ్ళకి పైనుండే అధికారులు. వాళ్ళల్లో ఒకడి యొక్క భావమరిది వచ్చాడు ఇక్కడికి. అంటే ఎట్లా తినమరిగారు కంసుడి పాలనలో అని చెప్పడానికి. వీడికి ఏం డైరెక్ట్ సంబంధం లేదు. వాడెందుకు వచ్చాడు అంటే గోధుమలు ఇక్కడ ఇస్తున్నారని ఆశపడి వచ్చాట వాడు. వాడితో కూడా ఇంకా కొంతమంది వచ్చారట. మరి వాళ్ళకి ఏం బదులు పలికారు అంటే, తమరు చెప్పిన మంత్రం ఉన్నది కదా, అందువల్ల 4 చిన్న సంచుల గోధుమలు కొలిపించి ఇచ్చేవాడు అందరికీ అనగానే నందుడు అన్నాడు, మరి అరటికాయల హస్తము సొరకాయ జున్నుపాలు ఇచ్చి పంపలేదా అంటే, ఇచ్చాము, ఒక జున్నుపాలకు మాత్రం రేపు గిన్నె తెచ్చుకోమని చెప్పి పంపించాము. అంటే వీళ్ళు గిన్నె ఇవ్వలేక కాదు, అదొక స్ట్రాటజీ. అదే చెబుతున్నాడు ఆయన. నందుడు అంటున్నాడు, రేపు గిన్నె తెచ్చుకున్నచ్చు అంటే మళ్ళా వస్తే నన్ను కలుసుకొని చెప్పుము అంటే, అందుకే
దానికోసం ఎట్లా చేసాము అన్నాడు. అప్పుడు నందుడు అంటున్నాడు, మరి ఏం చేస్తాం, కంసుడి భటులన్నా కేసు క్రింద ఉద్యోగం చేసేవారన్నా వేరే అడగక్కర్లేదు, లంచములే వారికి జీతములు. ప్రత్యేకంగా ఈ జీతాలపై వాళ్ళకి ఇచ్చే శాలరీ మీద వాళ్ళకి ఎన్నడూ విలువ లేదు. ఎంత దండుకొన్నను తిండి గడువని ప్రభుత్వాధికారులతో నిండి ఉన్నది ఈ మధురా పట్టణము అని వారందరూ పైకి పురుల వలె కనబడుతూ ఉన్నారు, కానీ వాళ్ళంతా కూడా జింకల వంటి వారు అన్నాడు నందుడు. అనగానే రణగోపుడు అని అంటున్నాడు, జింకలైతే పర్లేదు, వాళ్ళ మధ్యలో నక్కలు ఉంటేనే డేంజర్ అన్నాడు. అంటే అప్పుడు ఈయన అంటున్నాడు, సూటిగా బొక్కల్లోకి పోతారు అన్నాడు. వాళ్ళు నక్కలైతే మనం ఊరుకుంటామేంటి, బొక్కల్లోకి దొయటమే, మరి తిరిగి రారు అంటే పైకి పోవటమే అని. అది ఆ అధ్యాయం. తర్వాత అధ్యాయం 15వ అధ్యాయం. అది ఒక సుందర రాజభవనము, ఉత్తరాభిముఖము, పెద్ద ప్రవేశద్వారము గల ఎత్తైన ప్రాకారము, దాని లోపల చక్కని పూలతోటలు, ఫలవృక్షములు, వనపాలకులచే భద్రముగా పెంచబడి ఉన్నవి. ఈశాన్య దిశలో ఒక చిన్న కోనేరు, దాని చుట్టూను చిన్న చిన్న మధుక వృక్షములు. మధురలో ఎప్ప పువ్వుల చెట్లు లేని ప్రాంగణము లేదు. అదృష్టమునకు ధనాకర్షణమునకు వాటిని పెంచుట మంచిదని అందలి వాస్తవ్యుల నమ్మకము. కారాగార ప్రాంగణమందలి కోనేటి దగ్గర పగలంతయు బాలబాలికలు తిరుగుచు ఇప్ప పువ్వులను ఏరుకొనుచుందురు. నల్లగా పొడవుగా ఎండి రాలిపడి ఉన్న ఇప్ప పువ్వులు చప్పరించుటకు తీయగా నుండి కొంచెము ఏనుగుల మదము వాసన కొట్టుచుండును. వారిని ఏరుకొనుటకు వచ్చిపోవు పిల్లలను కారాగృహ భటులు గాని అధికారులు గాని అడ్డగింపరు. ఉత్తమ రాజవంశ సంజాతులైన రాజబంధువులను సకల గౌరవములతో బంధీకృతులను చేయుటకు మాత్రమే ఈ ప్రాంగణమందలి కారాగృహము ప్రత్యేకింపబడినది. ప్రాకార ద్వారము నుండి సుదూరముగా తోట నడుమనున్న కారాగార భవన సోపాన పంక్తి వరకు నడిచినచో కాలికి మట్టి అంటకుండా రంగుల రాతి పలకల పేర్పుతో ఒక బాట కలదు. నగరమునందు లక్ష్మీపుత్రులై పురజనుల గౌరవ మర్యాదలను చూరగొనవారు అందలి బంధువులను చూచిపోవుటకు వచ్చుచుందురు. వారెక్కిన శకటములను చిన్న రథములను సూటిగా ప్రాకారము దాటి సోపాన పంక్తి వరకు వచ్చి నిలుచును. జ్యేష్ఠ శుద్ధ విధియనాటి ఉదయం సూర్యోదయానంతరము 2 గడియల ప్రొద్దున ఒక రెండు గుర్రాల శకటము వచ్చి ప్రాంగణమునందు నిలబడెను. పాల వంటి తెల్లని గుర్రములను పూంచిన శకటము చిన్న శేషపర్యంకం వలె నిర్మింపబడి ఉన్నది. గుర్రముల వీపులపై బంగారు జరీగల శ్వేతాంబరములు అలంకరింపబడి ఉన్నవి. ఆ రథము రాకకై ఎదురుచూచుచున్న ద్వారపాలకులను కావలివాండ్రును రథమాగినంతనే భక్తి వినయ సంభ్రమములతో ప్రాకారద్వార కవాటములు పూర్తిగా తెరచిరి. గుర్రముల కళ్ళెములను పట్టుకుని సగౌరవముగా వెంట నడుచుచు రథమును లోనికి సోపాన పంక్తి దగ్గరకు కొనివచ్చిరి. కావలివారి పై అధికారులు 3 వరుసగా నిలబడి అందొకరు రథము కవాటమును తెరచి సవినయముగా వారు హస్తసంజ్ఞ చేయగా లోపలి మెత్తని పరుపులపై వైభవముద్రలో ఆసీనుడయ్యున్న సుందర పురుషుడొకడు పాదపద్మములను సుకుమారముగా రథము మెట్లపై ఉంచెను. కావలివాండ్రు ఎత్తైన బల్లను కొనివచ్చిరి. ఆ వ్యక్తి నిదానముగా బల్లపై పాదములుంచి సోపాన పంక్తిపై నిలబడెను. దిగుచుండగా అతడు కప్పుకొని ఉన్న పట్టు శాలువ భుజములపై నుండి ఆ శాలువపై శంఖచక్రములు తిరునామముల ముద్రలు ఉండెను. అతడు శాలువ అంచులను కరాంగుళలతో జ్ఞానముద్రల వలె పట్టుకొని సవరించుకొని నిలబడి అతడి పై అధికారుల వైపు మాత్రము కటాక్షించి చూచి ఇంచుక మందస్మితము చేసెను. అతడు స్వఫల్గుని కుమారుడైన అక్రూరుడు. వారతనిని గౌరవ సంభ్రమములతో ఒక సుఖాసనమున కూర్చుండబెట్టిరి. ఇరువురు సవినయ సంభాషణలు చేయుచుండగా 3వ వాడు లోనికి పోయి వసుదేవునితో చెప్పివచ్చెను. వసుదేవుడు దాసీజనముచే పర్యంకములను ఆయత్తము చేయించి ఎదురు వచ్చి అక్రూరుని లోనికి ఆహ్వానించెను. అక్రూరుడు మందహాస వికాస నేత్రములతో జాలిపడుచున్న ముఖ కవళికలతో వసుదేవుని హస్తద్వయమును పట్టుకుని లోనికి ప్రవేశించుచు ఇట్లనెను. వసుదేవ, మీరిరువురును కుశలమా? దేవకి గర్భవతి అని విన్నప్పటి నుండి వచ్చి చూడవలని అనుకొనుచుంటిని. ఇది వరకు ఇట్టి సంతోషకరములైన వార్తలన్నీ దుఃఖప్రదములుగా పరిణమించినవి. 7వ గర్భము కొన్ని మాసములు వృద్ధి చెంది వింతగా అదృశ్యమైనది.
మరలా 3 సంవత్సరముల తరువాత ఈ అష్టమ గర్భము సంభవించినదని వింటిని. ఈ మారు మీకు దైవబలం ఉన్నదని నా హృదయము కూడా చెప్పుచున్నది. ఈ అష్టమ గర్భమున జన్మించిన సుతుడు కంసుని కరిష్టము కలిగించునని అశరీరవాణి పలికినట్లు కూడా చెప్పుచున్నారు. భ్రమయో సత్యమో తెలియదు గాని కంసుడు కూడా వినినట్లే చెప్పెను. వసుదేవుడు: ఆసనం అలంకరింపుడు. పరమ భాగవతోత్తములైన మీ దర్శనము మాకు శుభప్రదము. ఇట్లు పలికి వసుదేవుడు లోపలి నుండి దేవకిని తోడ్కొని వచ్చి అక్రూరునకు పాదాభివందనము చేయించెను. అక్రూరుడు ఆశీర్వదించెను. ముగ్గురు ఆసీనులైరి. వసుదేవుడు: పూర్వము నారాయణుడు అష్టమగర్భ సంభూతుడై భూమికి అవతరించి ధర్మ సంస్థాపనము చేయునని ప్రసక్తముగా పరాశరులు చెప్పిరట. అశరీరవాణియు ఈమె అష్టమ గర్భమును గూర్చి పలికినది. మిగిలిన దుర్లభములైన అంశములు ఎట్లున్నను ఈ గర్భమున జన్మించిన శిశువు చిరకాలము వర్ధిల్లి పెద్దవాడై మాకు గతులు కల్పించినచో మా జన్మ ధన్యమగును. అక్రూరుడు: నాకు కలిగిన భావము కూడా ఇదియే. లోకోత్తర విషయములు ఎప్పుడునూ పొడుపు కథలుగా మాత్రం ఉండును. అవి మనకు బోధపడినవి కావు. ఈ శిశువు చిరంజీవి అయి మీకు మేలు చేకూర్చవలనని నేను ఆశంసనము చేయుచున్నాను. ఇట్లు పలికి అక్రూరుడు వసుదేవుని వైపు చూచెను. గవాక్షము నుండి ప్రభాత భానుకాంతులు చిందించిన బంగారపు నీరు వలె వసుదేవుని చుట్టూను పడుచున్నవి. ఆ కాంతులతో ఏర్పడిన తేజోమయమైన రూపమొకటి వసుదేవుని చుట్టూను అతని దేహమును తాకక పురుషాకృతి అయిన ఛాయగా కనిపించెను. అక్రూరుడు ఉలిక్కిపడి చూచెను. తన గురువు పరాశరుని మాటలు దేవకీ వసుదేవుల యందు సత్యమగునా అనిపించినది. వెంటనే అక్రూరుడు దేవకి వైపు చూచెను. ఆమె కన్నులపైకి సూర్యకాంతులు గవాక్షము నుండి సూటిగా ప్రసరించుచుండెను. ఆ కాంతులు ఆమె కన్నులలో ప్రవేశించుచున్నట్లు అనిపించెను. ఆమె కనుపాపలలో ఒక అనిర్దేశ్యమైన తేజస్సు మిరుమిట్లు గొలుపుచుండెను. క్షణములలో అక్రూరునకు దేవకి ముఖము కన్నులు కనిపింపలేదు. అచ్చడునొక తేజఃపుంజం ఉన్నట్లు మనస్సునకు తోచెను. ఆ తేజస్సు నుండి రశ్ములు వెనకకు మరలివచ్చుచు సుదర్శనాయుధము తిరుగుచున్నట్లుండెను. గవాక్షము నుండి ప్రసరించుచున్న వెలుగుల జాళ్లలో ప్రయాణము చేయుచున్న ధూళిరేణువులు సుడులు సుడులుగా తిరుగుచు ఒక సర్పాకారముగా గోచరించెను. ఆ సర్పం ఒక శయ్యగా దిగివచ్చుచున్నట్లు దాని యందు సర్వాత్మకమైన ఆకాశ శరీరము రూపుకొనుచున్నట్లు కనిపించెను. ఆ మొత్తం ఒక శిశువై కిలకిలా నవ్వుచున్నట్లు గోచరించెను. అక్రూరుడు తెలివి తెచ్చుకొని మరలా దేవకి ముఖము చూచి ఇట్లనెను: శకునములన్నీ శుభముగా తోచుచున్నవి. ఈ పుట్టబో శిశువు చిరకాలము వర్ధిల్లగలడు, మహిమాన్వితుడు కాగలడు. దేవకి: నాకు ప్రతిరాత్రమునందును ఒక శిశువు మందస్మిత మూర్తి అయి పొడకట్టుచున్నాడు. ఒక మారు నీలమేఘములు శిశువుగా ఆకారము కట్టి నవ్వుచున్నట్లుండను. ఒక మారు నీలాకాశమునందు ఆ శిశువు రూపము కనిపించును. ఒక మారు సముద్రము కెరటముల రూపుగా కదులుచున్నట్లు అనిపించును. ఒక మారు ప్రదక్షిణావర్తములైన అగ్నులు శిశువుగా కనిపించును. ఎన్ని కనిపించినను కంసుడు విడిచిపెట్టినప్పుడు కదా మనము సంతోషింపవలసినది. పూర్వము తొలిసారి నుండి నేను గర్భము ధరించినప్పుడల్లా అది ఏ రూపము కనిపించుచుండెడిది కనుక ఇది శుభమో కాదో చెప్పలేము. అక్రూరుడు: నా మనస్సునకు శుభమనిపించినది ఈనాటి వరకును వ్యర్థము కాలేదు. ధైర్యం అవలంబింపము. అనుదినము 3 వేళలయందు తదేక నిష్ఠతో శ్రీమన్నారాయణ అష్టాక్షరీ మహామంత్రమును కుక్షియందు అనుసంధానింపము. అది ఏ పంచాయుధమూర్తి అయి నీ గర్భమును రక్షింపగలదు. దేవకి నమస్కరించి ఇట్లనను: మహాప్రసాదము, అవశ్యముగా అనుసంధానము చేసెదను. మొన్నటి బహుళ విదయనాటి రాత్రి నారద మహర్షి తమ ఆగమనముచే మమ్మనుగ్రహించిరి. వారు వాసుదేవ ద్వాదశాక్షరీ మంత్రమును ఉపదేశించిరి. గర్భస్థుడైన శిశువు శిరస్సు మొదలు పాదముల వరకు గల 12 అవయవములను వాని మంత్రాక్షరములుగా న్యాసము చేసి జపింపమనిరి. వారి ఆజ్ఞ కూడా శిరసావహించితిని. అక్రూరుడు: సమయము వచ్చినప్పుడు అడుగకయే ఋషులు మంత్రవాక్కులను పలుకుదురు. అవి ఏ మూర్తిమంతములైన ఉపదేశములు. అడిగినను కొందరికి ప్రసాదింపరు. అట్లేలా చేయుదురో వారికే తెలియవలెను. వసుదేవుడు:
మొన్నటి రాత్రి శతగోపుడు హిమాలయ యాత్ర చేసి వ్రజమునకు తిరిగిపోవచ్చు ఇటు వచ్చి ఇచ్చటనే విశ్రమించను. ప్రసంగవశమున నాకు మృగేంద్ర వాహనయకు దుర్గాదేవి స్తోత్రమును ఉపదేశించి వెడలిపోయాను. మొన్నటి ప్రభాత వేళ శతగోపుని సోదరుడైన హిమాలయ సిద్ధుడు మమ్ము చూడవచ్చును. అతడు నాకు షడంగపూర్వకమైన విష్ణుమంత్రమును అస్త్రముగా ఉపదేశించను. పూర్వము దానిని ధరించి ఇంద్రుడు విశ్వరూపుడైన త్రిశురుడు అను రాక్షసుని వధించనట. దేవకి, ఈ అష్టమ గర్భము రక్షకై ముక్కోటి దేవతలకు మొక్కుచున్నాను. అక్రూరుడు, పర్యవసానము తప్పక శుభము కాగలదు. నేను ఉగ్రసేన మహారాజును కూడా చూచి ప్రసంగించి వెడలివత్తును. మరికొంతకాలము తరువాత మరలా మిమ్మలను చూడవత్తును. ఇట్లని అక్రూరుడు వారి దగ్గర సెలవుకొని ఆ భవనము వెనుక వైపు నుండి ఉద్యానములోనికి నడిచి కొంత దూరమేగి మరి ఒక భవనములోనికి ప్రవేశించెను. మేడ మెట్లెక్కిపోయి మేడపైనున్న ఉగ్రసేనుని కలుసుకొనను. దుఃఖాక్రాంతుడై వాతాయనము నుండి గగనము చూచుచూ కూర్చుండిన ఉగ్రసేనుడు అక్రూరుని చూచి లేచి నిలబడి కౌగలించుకొని దుఃఖించెను. ఉగ్రసేనుడు, చూచితివా దైవయోగం ఎట్లున్నదో? నా కొడుకు నన్ను బంధించనని నేను దుఃఖపడటలేదు. నేను ఏ దుష్కృత్యము చేయనిచో ఇట్టివాడు నాకు కుమారుడై పుట్టుట ఎట్లని దుఃఖపడుచున్నాను. అక్రూరుడు ఉగ్రసేనుని కౌగలించుకొని లేవనెత్తి ఓదార్చెను. అట్లెన్నడను భావింపకము. దేవకి కూడా నీ పుత్రికయే కదా. ఎట్టి సుకృతము చేయనిచో ఆమె అష్టమగర్భము మహిమాన్వితం ఎట్లగును? ఉగ్రసేనుడు, మహనీయుడగు వసుదేవుడు సాధుమూర్తి. అతడు నన్ను రాజ్యమిచ్చి గౌరవించి పట్టాభిషిక్తుని చేసెను. కన్న కొడుకు కారాగృహమున బంధించెను. వసుదేవుని సంకల్పములు పరమ పవిత్రములు, జగద్ధితములు. అతడు గోపాలక వృత్తిని, కర్షక వృత్తిని పునరుద్ధరించి గ్రామములయందు భాగ్యదేవతకు పట్టము కట్టెను. భారత భూమిని జగన్మాతగా హిమాలయ పుత్రిగా పూజించి సేవించెను. అంతకన్నా రాజర్షిత్వం ఏమున్నది? పూర్వము రాజర్షులు బ్రాహ్మణ క్షత్రియ తేజస్సులను పరస్పర ఆశ్రయములుగా ప్రతిష్ఠించి పూజించిరి. మన యదువంశము బ్రాహ్మణ క్షత్రియ తేజోవాహినులకు సంగమము. అట్టి మన వంశము వైశ్యుల సంపదతో త్రివేణీ సంగమముగా వసుదేవుడు ధర్మ సంస్థాపనము చేసెను. అట్టి వారిని కంసుడు బంధించి దేశమునకు తీరని అపకారము చేసెను. తాను ధనతృష్ణతో లంచగొండి రాజ్యమును స్థాపించుకొనును. నిర్భాగ్యునకు దౌర్భాగ్యుడు తోడు అన్నట్టు వానికి కేసి మంత్రాంగము తోడైనది. ఈ కేసి రెండావల దూడ. ఇటు కంసునకు అటు ధృతరాష్ట్రునకు నమ్మిన బంటుగా పదవులను అనుభవించుచు తన సువర్ణములను తాను భద్రపరుచుకొనుచున్నాడు. దైవమే దిగివచ్చి చక్కబెట్టవలను గాని ఈ మధురలో ధర్మము మరలా నిలబెట్టుట ఇక మానవునకు సాధ్యము కాని పని. అక్రూరుడు, బాధపడకము. కాలం ఒక రీతిగా నడవదు. కంసుడు కూడా అశరీరవాణి మాటలపై ఆవేశములో ఇట్లు ప్రవర్తించనే గాని సహజముగా దుష్టుడు కాడు. నేను అతనితో సంభాషించి నిదానముగా పరిస్థితులను అనుకూలింపజేసేదను. మరలా కొలది దినములలో నిన్ను చూడగలను. ఇట్లు పలికి అక్రూరుడు సెలవుకొని తిరిగి వచ్చి రథారూఢుడై తన గృహమును చేరెను. ఈ అధ్యాయంలో మామూలు వాళ్ళు కాకుండా పెద్ద పెద్ద వాళ్ళు అనుకున్న వాళ్ళని జైల్లో పెట్టేటువంటి చోటు అన్నమాట ఇది. అంటే జైలు అంటే జైల్లాగా కాకుండా అదొక భవనం, అదొక పెద్ద చుట్టూ తోట, ఫల వృక్షాలు ఇవన్నీ ఉండేటు. ఆ లోపల మధ్యలో పెద్ద బిల్డింగ్ అన్నమాట. ఆ చుట్టూ ఉన్న తోటల్లో వాటిల్లో చెట్లలో ఇప్పపూల చెట్లు బాగా ఉంటాయట. సహజంగానే అసలు మధురలో ఇప్పపూల చెట్టు లేని ప్రాంగణం ఉండదట, అందరిళ్లలో ఉంటుందట. కారణం అదృష్టానికి ధనాకర్షణకి దాన్ని పెంచుతామని అక్కడి వాస్తవ్యులు, అక్కడ ఉండేవాళ్ళ యొక్క నమ్మకం అంట, విశ్వాసం. అయితే కారాగృహ ప్రాంగణంలో ఉండే ఆ ఇప్పపూలని ఏరుకోవడానికి అవి నల్లగా పొడవుగా ఉండి ఆ రాలిపడే ఉండే ఇప్పపూలు చప్పరించడానికి తీయగా ఉంటాయిట. వాటిని ఏరుకోవడానికి పిల్లలు వస్తూ ఉంటారట. వాళ్ళని మాత్రం కారాగృహ భటులు కానీ అధికారులు కానీ అడ్డగించారట. ఉత్తమ రాజవంశానికి చెందినటువంటి వాళ్ళు ఎవరైనా రాజబంధువులు సకల మర్యాదలతో బందీకొతులు చేయటకు మాత్రమే దాన్ని వాడతారట. వాళ్ళని చూడటానికి కూడా ఎవరైనా వస్తే వాళ్ళని డైరెక్ట్గా ఆ లోపల ఏదైతే వాళ్ళని ఉంచేటువంటి గృహం ఉందో
ఆ పెద్ద బిల్డింగ్. దాని సోపాన పంక్తి అంటే మెట్ల దాకా కూడా తీసుకువెళతారట. ఒకేసారి అక్కడ దాకా వీళ్ళు వెహికల్తో వచ్చే రథంతో అక్కడ దాకా వెళ్ళడానికి కూడా ఏర్పాట్లు ఉంటాయట. వాళ్ళని చుట్టానికి అప్పుడప్పుడు అంటే అట్లాంటి పెద్దవాళ్ళు ఎవరినైనా అందులో పెడితే వాళ్ళని చుట్టానికి బాగా సంపన్నులైనటువంటి లక్ష్మీపుత్రులైన పురజనులు వస్తూ ఉంటారట, గౌరవ మర్యాదలు అలా వచ్చి మర్యాదపూర్వకంగా. అయితే ఒక రోజున జ్యేష్ఠ శుద్ధ విధియనాడు అంటే జ్యేష్ఠ మాసం వచ్చింది, అందులో కూడా విధియనాడు శుద్ధ విధియనాడు ఉదయం సూర్యోదయం అనంతరం 2 గడియల పొద్దు తర్వాత ఒక 2 గుర్రాలు కలిగినటువంటి ఒక శకటం ఒక బండి వచ్చి ఆగిందిట. దానిలో నుంచి పాల వంటి తెల్లని గుర్రాలట అవి. అందులో నుంచి లోపల శేషపర్యంకం వల్లే నిర్మింపబడి ఉన్నదిట ఆ శకటం కూడా మొత్తం తెల్లటి ఇదితో. ఆ రథం రాకకే అప్పటికే ఆ ద్వారపాలకులు కావలివాండ్రు అందరూ కూడా భక్తి వినయ సంభ్రమాలతో అలా ఎదురు చూస్తూ ఉన్నారట. రాగానే ఆ ప్రాకార గేట్స్ అవి ఓపెన్ చేశారట. ఆ లోపలికి రాగానే ఆ గుర్రాలని పట్టుకొని వాళ్ళే ఆ సోపాన మంది దాకా వాళ్ళే తీసుకువెళ్ళారట. ఆ కావలి వారితో పాటు వాళ్ళ అధికారులు 3 వరుసగా నిలబడి ఉన్నారట అక్కడ. రథం తెరుచుకోగానే వినయంగా వాళ్ళు సైగ చేయగానే లోపల వైభవ ముద్రలో ఆసీనుడై ఉన్నట్టు ఒక ఆయన ఆ రథంలో ఒక సుందర పురుషుడు. ఆయన తన పాదాలని సుకుమారంగా తీసుకొచ్చి రథము మెట్లపై ఉంచాట. అప్పుడు కావలి వాళ్ళు ఎత్తైన బలను ఒకదాన్ని తీసుకొస్తే దాని మీద పాదాలు పెట్టి అక్కడి నుంచి ఆ మెట్లపైకి నిలబడ్డాట. ఈ లోపల అతను కప్పుకున్న శాలువ భుజాలపై నుండి ముంజేతుల దాకా జారిందిట. ఆ జారేటప్పటికీ ఒక్కసారిగా పద్మదళాలు ఏ కలర్లో ఉంటాయో అలాంటి తేజస్సు కలిగి ఉంటే ఆ శాలువపై శంఖచక్రాలు తిరునామములు ముద్రలు ఉన్నాయిట. అతడు శాలువాంశులను మళ్ళా అలా తీసుకొని సవరించుకొని ఆ పై అధికారుని మాత్రం అలా కంటితో కటాక్షిస్తూ చూసేట, కొద్దిగా మందస్మితం చేస్తూ. అంటే మీద కావలి వాడి వాడి వైపు చూడడం కూడా చూడలే. నెమ్మదిగా అలా చూసి ఓ నవ్వు నవ్వేట కొద్దిగా. అతడు స్వెఫల్ కూడా నేను ఆయన యొక్క కుమారుడైన అక్రూరుడు. నేను చెప్పారు కదా మాస్టర్ గారు అక్రూరుడు గురించి, అతను అన్నమాట. వాళ్ళు వెంటనే అతని గౌరవ మర్యాదలతో ఒక సుఖాసనంపై కూర్చోవడం పెట్టారట. మిగతా ఒక ఇద్దరేమో అధికారులు ఇద్దరేమో ఆయనతో సంభాషణ చేస్తుండగా మూడో వాళ్ళ లోపలికి పోయి వసుదేవుడు ఉన్న కారాగారం, అంటే కారాగారం అంటే ఆ ప్యాలెస్, వసుదేవుడికి వెళ్ళి చెప్పగానే వసుదేవుడు అక్కడ ఉండేటువంటి కూర్చోవడానికి ఉండే ఆ పర్యంకాలు అవన్నీ కూడా సర్దించి రెడీ చేయించి అప్పుడు ఆయనే ఎదురు వచ్చి అక్రూరుని పట్టుకొని తీసుకువెళ్ళాడట. అక్రూరుడేమో కాస్త నవ్వుతూ విశాల నేత్రాలతో జాలి పడుతున్న ముఖ కవళికలతో వసుదేవుడి 2 చేతులు అలా పట్టుకొని లోపలికి ప్రవేశించి ఇట్లా అన్నట్ట, వసుదేవ మీరిద్దరూ కుశలమా అని అడిగాట. అని దేవకి గర్భవతి అయినప్పటి నుంచి వచ్చి చూద్దామని అనుకుంటున్నాను, కానీ అంతకుముందు ఇలాంటి శుభవార్తలన్నీ సంతోషకరమైన వార్తలన్నీ దుఃఖప్రదంగా పరిణమించాయి కదా, కాబట్టి 6 గర్భాలు ఆయన 7వ గర్భమేమో కొన్ని మాసాల పాటు వృద్ధి చెంది వింతగా అదృశ్యమైంది. మళ్ళా 3 సంవత్సరాలకు కానీ ఇప్పుడు అష్టమ గర్భం సంభవిస్తుందని వచ్చిందనుకుంటున్నాను. ఈసారి మీకు దైవబలం ఉన్నదని నా హృదయం కూడా చెప్పుతున్నది. ఈ అష్టమ గర్భంలో జన్మించిన సుతుడు కంసునికి అరిష్టం కలిగిస్తాడని అశరీరవాణి పలికినట్టుగా కూడా చెప్పుతున్నారు. మరి అది భ్రమో సత్యమో తెలియదు, కానీ కంసుడు కూడా విన్నట్లే చెబుతున్నాడు అని అన్నాడు. అంటే వసుదేవుడు ఆసనం అలంకరింపుడు, అసలు దానికి ఏం రిప్లై ఇవ్వలే. కూర్చోండి అన్నాడు. పరమ భాగవతోత్తమైన మీ దర్శనం మాకు శుభప్రదము, టాపిక్ డైవర్ట్ చేశాడు. అనగానే ఇట్లు పలికి వసుదేవుడు లోపల నుంచి దేవకిని తోడుకొని వచ్చాడు. ఆవిడ ఆయనకు నమస్కారం చేసిందిట. ఆమెను ఆశీర్వదించారట. 3 కూర్చున్నారు. అప్పుడు వసుదేవుడు ఇట్లా చెప్తున్నాడు, పూర్వం నారాయణుడు అష్టమ గర్భ సంభూతుడై భూమికి అవతరించి ధర్మ సంస్థాపనం చేస్తారని పరాశరుడు చెప్పారట. అశరీరవాణియు ఈమె అష్టగర్భమును గురించి పలికింది. మరి మిగతా విషయాలు ఎట్లా ఉన్నాయి అనేటువంటిది ఆ పుట్టిన శిశువు పెద్దవాడై మాకు గదులు కల్పించినచో దానికి తగ్గట్టుగా చేస్తే మేము ధన్యులం అనగానే అక్రూరుడు, నాకు కూడా కలిగిన భావం ఇదే. లోకోత్తర విషయాలు ఎప్పుడు పొడుపు కథలుగా చెప్పడం ఉంటాయి, అవి మనకు బోధపడేవి కావు, కానీ నీ శిశువు చిరంజీవి అయి మీకు మేలు చేకూర్చాలని నేను కూడా ఆశంసనం చేస్తున్నాను అన్నాడు. అలా పలికి అక్రూరుడు వసుదేవుడిపై ఒకసారి అలా చూశాట. చూస్తే ఆ గవాక్షం వెనక ఉన్నటువంటి ఆ కిటికీలో నుంచి ప్రభాత భాను కిరణాలు, సూర్యోదయమై 2 గడియల కాలం అయిందని చెప్పారు కదా, ఆ సూర్యుడి కిరణాలు అలా బంగారు నీరు పడ్డట్టుగా వసుదేవుడి చుట్టూ పడుతున్నాయిట.
ఆ కాంతులతో ఏర్పడిన తేజోమయమైన రూపం ఒకటి వసుదేవుని చుట్టూను అతని దేహమును తాకక పురుషాకృతి అయి ఛాయగా కనిపించాను. చుట్టూ ఇంకో పురుషుడు ఆ బంగారు వన్య కలర్లో ఆయన చుట్టూ ఆ దేహాన్ని అంటుకోకుండా ఉన్నట్టుగా కనబడిందిట. అక్రూరుడు ఉలికిపడి చూశాట. తన గురువు పరాశరుడు చెప్పిన మాట ఈ దేవకీ వసుదేవులైంది సత్యమవుతుందా అనిపించిందిట. అంటే వాడికి నమ్మకం లేదని అర్థం. నిజమవుతుందా ఏంటి అని వెంటనే అక్రూరుడు దేవకి వైపుకు చూశాట. ఆమె కన్నులపైకి సూర్యకాంతులు గవాక్షం నుండి సూటిగా ప్రసరించుచుండెను. ఆ గవాక్షంలో నుంచి సూర్యుడి కిరణాలు వచ్చి ఆవిడ కళ్ళల్లో పడుతూ ఉన్నాయట సూటిగా. ఆమె కనుపాపలలో ఒక అనిర్దేశ్యమైన తేజస్సు మెరుమిట్లు గొలుపుచుండెను. ఇది అని చెప్పడానికి వీలిన ఒక గొప్ప తేజస్సు ఆవిడ కళ్ళల్లో కనబడుతూ ఉందిట. క్షణంలో అక్రూరునకు దేవకి ముఖము కన్నులు కనిపించలేదు. అలా చూస్తుండగా ఆవిడ కళ్ళు కనబడట్లేదు, ఆవిడ మొహం కనబడట్లేదు. దానికి బదులుగా అసలు ఒక గొప్ప తేజపుణ్యం ఉన్నట్లు మనస్సుకు తోచెను. ఆ తేజస్సు నుండి రశ్ములు వెనకకి మరలి వచ్చుచు సుదర్శనాయుధము తిరుగుతున్నట్లుండెను. అక్కడ ఆ తేజస్సు కూడా ఏమిటి అని చూస్తే అక్కడ సుదర్శనాయుధం తిరుగుతూ ఉన్నట్టుగా కనబడింది. ఈయన చూసింది ఆవిడ కళ్ళల్లోకి. మొదటేమే కళ్ళల్లో గొప్ప తేజస్సు కనబడింది. తర్వాత ఆ కళ్ళు మొహం కనబడకుండా అక్కడ సుదర్శనాయుధం తిరుగుతున్నట్టుగా ఆయనకి కనిపించింది. గవాక్షం నుండి ప్రసరిస్తున్న వెలుగుల జాళ్లలో ప్రయాణము చేస్తున్న ధూళి రేణువులు మనం ఎప్పుడైనా చూస్తూ ఉంటే అలా సూర్యుడి కిరణాలు పడుతున్నట్టుగా మనం కూడా కిటికీలను చూస్తూ ఉంటే దాంతోపాటు దుమ్ము ధూళి అలా మనకి కనబడుతూ ఉంటాయి. అట్లా ఆయనకు కూడా కనబడింది ఆ జాడల్లో నుంచి. కానీ ఆ దుమ్ము ధూళి అంతా కలిసి అలా ఒక ఆకారంగా చుట్టుకున్నట్టుగా కనబడిందిట. అది ఒక ఆదిశేషుడిలాగా అనిపించిందిట ఆయనకి. సర్పాకారంగా, ఆదిశేషుడు అని చెప్పలేదు ఇక్కడ, సర్పాకారంగా గోచరించిందిట. ఆ సర్పం ఒక శయ్యగా దిగి వచ్చుతున్నట్లు, దాని యందు సర్వాత్మకమైన ఆకాశ శరీరం రూపుకొన్నట్లు కనిపించాను. అది కాస్త ఒక పాన్పుగా అవుతున్నట్లు, ఆ ఆకాశమే ఒక శరీరంగా ఏర్పడుతూ దాని మీద ఉన్నట్లు కనిపించిందిట. అలా రూపుకట్టుకుంటూ ఉన్నటువంటి ఆకాశ శరీరంలో మొత్తం ఒక శిశువై, ఆకాశ శరీరం మొత్తం కూడా ఒక శిశువై కిలకిలా నవ్వుతున్నట్లు గోచరిస్తుందిట. ఒక్కసారిగా మళ్ళీ తెలివి తెచ్చుకున్నట్ట. అంటే మళ్ళీ ఈ లోకంలోకి వచ్చినట్టుగా అయింది ఆయనకి. మళ్ళా దేవకి మొహం చూసి శకునాలన్నీ శుభంగా ఉన్నాయి, పుట్టబోయే శిశువు చిరకాలం వర్ధిల్లగలడు, మహిమాన్వితుడు కాగలడు. అప్పుడు ఆవిడ మాట్లాడుతుంది దేవకీదేవి, నాకు ప్రతిరాత్రమునందు ఒక శిశువు మందస్మిత మూర్తి అయి పొడకట్టుచున్నాడు. మందస్మితం చేస్తూ చిన్న శిశువు నాకు కనబడుతున్నాడు ప్రతిరోజు. ఆ పిల్లవాడు ఒకమారు నీలమేఘశ్యాముడుగా, నీలమేఘములు శిశువుగా ఆకారము కట్టి నవ్వుచున్నట్లుండును. ఆకాశంలో నీలమేఘాలన్నీ ఒక చోటుకి చేరి ఒక శిశువు ఆకారం కట్టి నవ్వుచున్నట్లుగా కనబడుతూ ఉంటుందట. ఇంకో మారు నీలాకాశమునందు ఆ శిశువు రూపము కనిపించును. ఆకాశంలోనే ఆ శిశువు ఉన్నట్టుగా కనబడుతూ ఉంటుంది. ఒక మారు సముద్రపు కెరటాలన్నీ రూపుగట్టి కదులుచున్నట్టుగా ఉంటాయి ఒక పిల్లవాడి రూపంలో అయి. ఇంకో మారు ప్రదక్షిణావర్తములైన అగ్నులు శిశువుగా కనిపించును. అగ్ని జ్వాలలు అలా గుండ్రంగా తిరుగుతున్నట్టుగా అవుతూ ఒక ఆ తేజో రూపంలో, అగ్ని రూపంలో ఒక పిల్లవాడు రూపుకొన్నట్టుగా శిశువుగా. ఎన్ని కనిపించినను కంసుడు విడిచిపెట్టినప్పుడు కదా మనం సంతోషించవలసింది. పాపం అప్పటిదాకా మరి ఎవరు బ్రతకలేదు కాబట్టి ఆవిడ ఆ మాట అనుకుంది. పైగా ఆవిడ ఇంకో మాట చెబుతోంది, పూర్వము తొలిసారి నుండి నేను గర్భము ధరించినప్పుడల్లా అదిగే రూపము కనిపించుతుండెను. ఇలా ఈవిడ కనబడటం కొత్తగా, ఇప్పుడు అష్టమ గర్భం అప్పుడే కాదు, మొదటిసారి గర్భం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా అలా కనబడుతూనే ఉందిట. కనుక ఇది శుభమో కాదో చెప్పలేము అంది. అప్పుడు అక్రూరుడు అంటున్నాడు, నా మనస్సుకు శుభం అనిపించినది ఈనాటి వరకు వ్యర్థం కాలేదు, కాబట్టి ధైర్యం అవలంబించండి. అనుదినం 3 పూట్ల కూడా తదేక నిష్ఠతో అష్టాక్షరీ మంత్రం, శ్రీమన్నారాయణ అష్టాక్షరీ మంత్రాన్ని అనుసంధానించమని చెప్పాడు. అదే పంచాయుధమూర్తియే మీ గర్భాన్ని రక్షిస్తుంది అని చెప్పాడు. అంటే దేవకీదేవి నమస్కరించి ఇట్లాంటి మహాప్రసాదము అవశ్యంగా అనుసంధానం చేసాము, తప్పక అలాగే అష్టాక్షరీ మంత్రం అంటే ఓం నమో నారాయణ అనేది కూడా చేస్తాము అని అప్పుడు ఆవిడ చెబుతోంది. మొన్న బహుళ విజయ నాటి రాత్రి నారద మహర్షి వచ్చాడు. ఆయన వచ్చి మమ్మల్ని అనుగ్రహించారు. వాసుదేవ ద్వాదశాక్షరీ మంత్రం అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉపదేశించారు. ఈ గర్భస్థుడైన శిశువు యొక్క తలకాయ శిరస్సు దగ్గర నుంచి పాదాల వరకు ప్రధానమైన 12 అవయవములను 12 మంత్రాక్షరములుగా న్యాసం చేసి జపించమని చెప్పారు. వారి ఆజ్ఞ కూడా శిరసావహించాను అంటే చేస్తూ ఉన్నాను. అప్పుడు అక్రూరుడు అన్నాడు, సమయం వచ్చినప్పుడు అడుగకయే ఋషులు మంత్రవాక్కులను పలుకుతారు, అవియే మూర్తిమంతములైన ఉపదేశములు, వాళ్ళ మాటలే
ఉపదేశాలు. అడిగినను కొందరికి ప్రసాదించరు, అట్లేల చేయుదురో వారికే తెలియను అన్నాడు. అప్పుడు వసుదేవుడు అంటున్నాడు, మొన్న రాత్రి శతగోపుడు వచ్చాడు, హిమాలయ యాత్ర చేసి తిరిగి వస్తూ వ్రజానికి వెళుతూ ఇక్కడికి వచ్చి ఇక్కడ విశ్రమించాడు. అతడు ప్రసంగవశంలో నాకు మృగేంద్ర వాహనయగు దుర్గాదేవి స్తోత్రాన్ని ఉపదేశించాడు. అంతేకాకుండా మొన్నటి ప్రభాత వేళ ఆ శతగోపుడి సోదరుడు అయిన హిమాలయ సిద్ధుడు మమ్మ చూడవచ్చాడు, అంటే సనత్కుమారుడు. అతడు నాకు షడంగపూర్వకమైన విష్ణు మంత్రమును అస్త్రముగా ఉపదేశించెను. విష్ణు మంత్రాన్ని ఆయన ఉపదేశించాట. పూర్వం దానిని ధరించి ఇంద్రుడు విశ్వరూపుడైన త్రిశూరులను రాక్షసును వధించనట. కాబట్టి దాన్ని నాకు ఆయన ఉపదేశించి వెళ్ళాడు అని చెబుతున్నాడు. అప్పుడు దేవకి అంటోంది, ఈ అష్టమ గర్భము రక్షకై ముక్కోటి దేవతలను మృక్కుచున్నాను అంది. అప్పుడు అక్రూరుడు అన్నాడు, పర్యవసానం తప్పక శుభంగానే ఉంటుంది. ఇక నేను బయలుదేరి ఉగ్రసేనుని కూడా చూసి వెళ్తాను అంటాడు. అంటే కంసుడి యొక్క ఫాదరు, ఆయన్ని కూడా వీడు జైల్లో పెట్టాడు. అది కూడా ఎక్కడో కాదు, ఈ భవనం వెనక వైపే ఇంకో రాజభవనం అన్నమాట, ఇంకో బంగళా. కొద్ది కాలంలో మళ్ళా నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను చూస్తానని బయలుదేరాడు. వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని ఆ భవనం వెనక ఉండే ఉద్యానవనంలో కొంత దూరం వెళ్ళాక ఇంకో భవనంలోకి ప్రవేశించాట. అక్కడ మళ్ళీ మెట్లెక్కి పైకి పోయాట, ఉగ్రసేనుని కలుసుకున్నట్ట. దుఃఖంతో అలా బయటికి చూస్తూ ఉన్నట్ట బాల్కనీలో నుంచి. ఆయన వెళ్ళేటప్పటికి కూర్చొని ఆ ఉగ్రసేనుడు ఈయన చూసి లేచి నిలబడి కౌగులించుకొని దుఃఖించాట. అప్పుడు ఉగ్రసేనుడు, చూసావా దైవయోగం ఎట్లా ఉంటుందో, నా కొడుకు నన్ను బంధించాడని నేను బాధపడట్లేదు, నేను ఏ దుష్కృత్యం చేయడం వల్ల వీడు నా కుమారుడై పుట్టాడో అని దుఃఖపడుతున్నాను. నిజానికి ఉగ్రసేనుడు యొక్క కుమారుడు కాదు కంసుడు. ఉగ్రసేనుడు యొక్క భార్యను ఒక రాక్షసుడు చెరబడతాడు. ఆవిడ గర్భవతి అవుతుంది. ఆ గర్భాన్ని ఈయన తీయనివ్వడు. ఆ గర్భస్థ శిశువే కంసుడు. వాణ్ణి కుమారుడులాగా పెంచాడు. అక్రూరుడు ఉగ్రసేనును కౌగిలించుకొని లేవనెత్తి ఓదార్చెను. అట్లెన్నడూ భావింపకము, దేవకి కూడా నీ పుత్రికయే కదా, ఎట్టి సుకృతము చేయనచో ఆమె అష్టగర్భము మహిమాన్వితం ఎట్లా అవుతుంది? బాధపడవాకు, నీకు కూతురు కూడా ఉంది కదా దేవకీదేవి, ఆవిడ అష్టమ గర్భం సామాన్యమైంది కదని చెబుతున్నారు కదా, ఎంత భాగ్యం చేసుకుంటే అలాంటి మహిమాన్వితమైనటువంటి వాడు పుట్టబోతున్నాడు అని అన్నాడు. ఉగ్రసేనుడు దానికి రిప్లై ఇస్తూ, వసుదేవుడు మహనీయుడైన వసుదేవుడు సాధుమూర్తి, అతడు నాకు ఈ రాజ్యాన్ని ఇచ్చి గౌరవించి పట్టాభిషిక్తుడిని చేశాడు. ఈ రాజ్యం వసుదేవుడిది, అది ఈయనకు అప్పచెప్పాడు. కన్న కొడుకేమో జైల్లో పెట్టాడు. వసుదేవుని సంకల్పాలు పరమ పవిత్రములు. వసుదేవుడి యొక్క ప్లాన్స్ కానీ ఆయన భావాలు కానీ పరమ పవిత్రములు, జగద్హితములు, అంటే జగత్తుకు మేలు చేసేవి. అతడు గోపాలక వృత్తిని, కర్షక వృత్తిని పునరుద్ధరించి గ్రామముల యందు భాగ్యదేవతకు పట్టము కట్టెను. రైతులు కానీ, పంటలు పండించేవాళ్ళు కానీ, లేకపోతే పశువులు మేపేవాళ్ళు, వాళ్ళ ఎడల ఏ ట్యాక్సులు లేకుండా చేసి వాళ్ళకు పండినటువంటి పంటను ఫ్రీగా వాళ్ళు ఎట్లా కావాలంటే అట్లా వాణిజ్యం చేసుకుంటారా, ఏం చేసుకుంటారా అని పూర్తిగా వదిలిపెట్టాడు. అలా చేయటంలో ఏం జరిగింది, అందరూ కూడా ఆ వృత్తుల్ని వదిలిపెట్టి నగరాలకి పారిపోవటం కాకుండా చక్కగా వాళ్ళకు వచ్చే ఆదాయం వాళ్ళు సమృద్ధిగా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనేది ఉండేటప్పటికీ వాళ్ళు చక్కగా ఇంకా బాగా పండించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే కాంపిటేటివ్ స్పిరిట్ కాకుండా కోఆపరేటివ్ స్పిరిట్, అంటే వాళ్ళు చక్కగా ఒకళ్ళకొకళ్ళు సహకరించుకొని బ్రతకడం అనే పరస్పరత్వం అనేది ఇంకా డెవలప్ అయింది అక్కడ గ్రామాల్లో. అంటే ఇప్పుడు ఎట్లా అయితే గ్రామాల్లో ఉంటే డేంజర్ అనే పరిస్థితిలోకి, బ్రతకాలి అంటే లాభం లేదు, పంట వ్యవసాయం చేయడం దండగా, వ్యవసాయం చేస్తే కూలీలు కూడా దొరకట్లేదు, చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ప్లస్ ఆ పండిన పంట దానికి పెట్టే ఖర్చు మొత్తం చూసుకుంటే ఆ వచ్చేదానికంటే ఈ ఖర్చే ఎక్కువగా ఉందా, ఒకవేళ పంట చేతికి వచ్చినా దానికి గిట్టుబాటు ధర వస్తుందో లేదో తెలియదు, ఈ దళారుల ద్వారా ఎంత చెబితే అంత రేటుకు అమ్మాలి, ఇంత చాకరీ చేసి ఇదేమిట్రా అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా మనకు ఉన్నాయి. దీన్ని మాస్టర్ గారు చెబుతారు భాగవత రహస్య ప్రకాశంలోనే ఒక చోట, ఏ దేశంలో అయితే ఈ భూమిని నమ్ముకొని పంటలు పండించడం దండగా అని అనిపించేట్టుగా పాలసీస్ తయారు చేసి ప్రణాళికలు రైతుల్ని ఇబ్బందులు పెట్టేట్టుగా ఉంటుందో ఆ దేశానికి భవిష్యత్తు లేదు అని చెప్పారు, సర్వనాశనం అని చెప్పారు. అప్పుడే క్షామం అనేది వస్తుంది అని చెప్పారు.
ఎప్పుడైతే ఒకళ్ళొకళ్ళు సహకరించుకోవడం అనేది లేకుండా ఒకళ్ళనొకళ్ళు కబళించుకోవడం అనేటువంటిది వస్తుందో అక్కడ ప్రకృతి సహకరించదుట. దాంతో వర్షాలు పడవు, ఒకవేళ పడితేనేమో ఉన్నది పడినంతా కొట్టుకుపోవటం ఇలా జరుగుతుంది అని భాగవత రహస్య ప్రకాశంలోనే ఇంకో భాగంలో మాస్టర్ గారు ఇచ్చారు. ఇక్కడ వసుదేవుడు ఏం చేశాట, ఆ గ్రామాలకు పట్టం కట్టాడు, మళ్ళా పునరుద్ధరించాడు చక్కగా, అవి చక్కగా వెలసిలేటట్టు ఆ వృత్తులన్నీ కూడా. భరతభూమిని జగన్మాతగా హిమాలయ పుత్రికగా పూజించి సేవించెను, అంతకన్నా రాజర్షిత్వం ఏమున్నది. ఏ విధంగా జనకుడు రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు ఆయన స్వయంగా దున్నేవాట. ఆయన స్వయంగా దున్నడం అంటే ఏదో ఫ్యాషన్గా ప్రారంభోత్సవం రోజు నాగలి పట్టుకొని ఒకసారి అలా చేసిపోవటం కాదు. రోజు ఆయన కూడా మిగతా వాళ్ళలాగా దున్నేవాట కాసేపు. అంటే ఆయన తినే తిండి తను దున్నినటువంటి దానిలో వచ్చిన ఆహారం స్వీకరించడం చేసేట. ఆ నియమం ఆయనే పాటించినప్పుడు ప్రజలు ఎలా ఉంటారు, ప్రతివాడు కూడా దున్నటం అనేటువంటి దానిలోకి వెళతాడు. అప్పుడు ఆ దేశంలో ఉండేవాడు సోమరులుగా ఉండరు, బాధ్యత కలిగి ఉంటారు, అన్నం యొక్క వాల్యూ తెలుస్తుంది. మాస్టర్ గారు మనకు ఉపనయన సంస్కృతి అంటూ ఒక చిన్న ఉపన్యాసం మనకి అనుగ్రహించారు, ఒక ఉపనయన సామూహిక ఉపనయనాల సందర్భంగా. అందులో తెలియజేస్తారు పూర్వకాలంలో ఎట్లా ఉండేదని చెబుతూ. ఇప్పటికీ అంటే ఆయన ఉపన్యాసం చెబుతున్నప్పటికీ యూరోపియన్ కంట్రీస్లో కొన్ని చోట్ల అది పాటిస్తూ ఉన్నవాళ్ళు ఉన్నారు అని. వాడు ఏ రకమైన చదువుకున్నవాడైనా, అది మెడిసిన్ చేయని, ఇంజనీరింగ్ చదవని, ఇంకే చదువులు చదవని, ఆ దేశాల్లో 2 నియమాలు పెట్టుకున్నారట. వాడు ఎవడు ఏదైనా సరే వాడి చదువులన్నీ అయిపోయిన తర్వాత వాడు ఉద్యోగాల్లోకో వాడి ప్రాక్టీస్లోకో వెళ్ళి బ్రతకాలిట అంటే కంపల్సరీగా గవర్నమెంట్కి సంబంధించి గవర్నమెంట్ పెట్టినటువంటి ఒక ట్రైనింగ్ ఉంటుందట 2 ఏళ్ల పాటు. అందులో వాడు పనిచేసి వెళ్ళాలట. ఆ రెండిట్లో ఒకటి మిలిటరీలో అన్నా పనిచేయాలి, లేదా పంటల్ని పండించడం అన్నా చేయాలి గవర్నమెంట్ ల్యాండ్స్లో. అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనిక శిక్షణలో అన్నా ఉండి ఆ సైనికులు ఆ టైంలో యుద్ధం వస్తే చేయాలని అర్థం. లేదా అందరికీ తిండికి అవసరమైనటువంటి పంటలు పండించే దానిలో వీడు కూడా దున్నటం చేయాలి. ఈ రెండిట్లో ఏది చేసినా ఆ దేశం యొక్క వాల్యూ, లేకపోతే ప్రాణం యొక్క విలువ, లేకపోతే ఎలా సహకరించి బ్రతకాలి, ఇవన్నీ తెలుస్తాయి. అది ఎప్పుడైతే పోతుందో ఏసీ రూముల్లో కూర్చొని అక్కడ రకరకాల ప్రణాళికల్ని తయారు చేసి ఏమిటేమిటో ప్లాన్లు వేసి, అంటే నేల విడిచి సాము చేయటం అన్నారు. అసలు వాళ్ళ సాధక బాధకాలు ఏమిటి, అక్కడ ఏం చేస్తే మనకు మేలు జరుగుతుంది, ఇవన్నీ పక్కకి పోయి ఇంకేమిటో ప్లాన్లుట. వాటి వల్ల ఏం జరుగుతుంది, అనుభవం లేనటువంటివి కదా ఆ పాలసీస్ అన్నీ కూడా. వాడెక్కడో పుస్తకాలు చదివి పిహెచ్డీలు చేసి దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటే దానికి ఇక్కడికి ఏమాత్రం పొందడం ఉండదు. అప్పుడు ఎలా ఉంటుందంటే ప్రస్తుతం మన గవర్నమెంట్లో ఉన్నట్టే ఉంటుంది. అంటే అర్థం ఏమిటి, పండించడం దండగా. దాంతో గవర్నమెంట్లో ఉండేవాళ్ళు కూడా ఏం చేస్తుంటారు, పైగా దీనికంటే రియల్ ఎస్టేట్గా తయారు చేస్తే బాగుంటుంది, సంబంధం లేదు, ఎక్కడో క్యాపిటల్ సిటీతో సంబంధం లేకుండా ఎక్కడో ఉన్న వాటిలో కూడా మీకు ఇక్కడ రింగ్ రోడ్డు వస్తుంది, ఆ రోడ్డు వస్తుంది, ఈ రోడ్డు వస్తుంది అనడం. దాంతో ఒక్కసారిగా అక్కడ భూములకు రెక్కలు రావటం, అంటే రేట్లు పెరగటం. ఏంటి డెవలప్మెంట్ అంటే ఏం జరిగిందేం లేదు, ఉన్నట్టుండి దాని రేటు ఎకరం పైగా గొప్పగా చెప్పుకుంటారు. అదికి 5 లక్షలు అంటే ఇప్పుడు 15 లక్షలు అయిందిట. చక్కగా పండిస్తే పంట వస్తుంది, ఇంకా అది పండించడం మానేస్తారు. మొత్తం ఒక్కసారిగా అక్కడంతా రియల్ ఎస్టేట్, ఒక్కసారిగా మార్కింగ్ జరిగిపోయి చదును చేసి ఇట్లా అని ఎవడో ఒకటి దాన్ని కొని పడేస్తూ ఉంటాడు ప్రాపర్టీ కింద అని. దాన్ని డెవలప్ చేస్తూ ఉంటారు, ఏమీ ఉండదు. ఈ లోపల పంటలు పండించడం ఆగిపోతుంది. అంటే ఏం జరుగుతుంది, పంట భూమి కాస్త పంట పండకుండా ఉండే భూమిగా మారిపోతూ ఉంది. ఇంకా ఏం చేస్తూ ఉన్నాము, ఆ పండేటువంటి పంటల్ని ఎక్కడైనా ఉన్నా వాటిని కాస్త అమ్మేసి ఇవి దండగా వీటిల్లో ఉండే కంటే మన బిడ్డల్ని చక్కగా చదివిద్దాం, అమెరికాకి పంపిద్దాం అని లక్షలు ఖర్చు పెట్టి భూములు అమ్ముకొని వాళ్ళని ఫారిన్ కంట్రీస్కి పంపించటం. వాడక్కడ ఎవడో ఉన్నట్టుండి మారుతాడు, తుమ్మితే ఊడే ముక్కులాగా వాడు వెంటనే వెనక్కి వెళ్ళిపోవాలి మీరంతా అనగానే ఏం మాట్లాడాలో అర్థం కాక వాడి దేశం వాడు చెప్పడంలో తప్పే ఉంది. వాడి దేశీయుల్ని వాడు రక్షించుకోవడం కోసం, లేదా వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం కోసం ఇంకో దేశం వాడిని వెళ్ళిపోతే అంటే ఎంత దారుణమో అనిపిస్తూ ఉంటుంది మనకి. బానిస బుద్ధి అన్నమాట. అంటే మనకేమో లేదు, వాడికి ఉండి వాడి దేశాన్ని వాడు చేసుకుంటూ ఉంటే ఏడుపు. ఆ వెళ్ళగొట్టబడితే ఏం జరుగుతూ ఉంటుంది, ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ అడుక్కు తినే పరిస్థితి. అంటే భూములు లేవుగా,
భూమి ఎప్పుడు పెరగదు, ఎంత ఉందో అంతే ఉంటుంది, కొత్తగా ఎక్స్ట్రా పెరుగుతుందా? అలాంటి భూమిని నమ్ముకోకుండా దాన్ని అమ్ముకోవటం ఎప్పుడైతే చేస్తామో అంటే ఏం జరుగుతూ ఉంది? అసలైన వినాశనం జరుగుతూ ఉంది. ఈ లోపల ఇంకోవైపు నుంచి చాపకంది నీరులాగా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఇక్కడ ఉండే భూముల్ని మేము తీసుకొని ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి గవర్నమెంట్కి చెప్పి లీజ్ అనే పేరుతో కొన్ని వందల సంవత్సరాలకి రాయించుకుంటూ ఉంటారు. సెజ్జులు అంటాం మనం. చాలా డెవలప్ చేస్తాం, అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మీ వాళ్ళకి కల్పిస్తాము అంటారు. ప్రస్తుతం భారతదేశంలో అనేక చోట్ల పట్టణాలు, వాటి చుట్టూ ఉండే ప్రాంతాల్లో అనేక చోట్ల మంచి పంటలు పండే చోట్ల అవన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీల చేతుల్లో ఉన్నాయి. అక్కడ ఎక్కడ వాళ్ళు పంటలు పండించే భూములు మంచి సారం ఉన్న భూములు అన్నమాట. అవి లాగేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు? లోపల రిసార్ట్స్ కట్టుకొని స్విమ్మింగ్ పూల్స్ ఇవన్నీ ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వాడుకుంటున్నారు. ఏ ఫ్యాక్టరీలో కట్టడం లేదు. ఇది ఉన్న రాజకీయ నాయకులందరికీ తెలుసు. అందులో వాళ్ళకి వాటా ఉంటుంది కాబట్టి ఎవడు మాట్లాడు. ఇలా చేసుకుంటూ నెమ్మదిగా ఏం జరుగుతుంది ప్రస్తుతం అని చూస్తే, పంట పండించేటువంటి భూమిగా ఎంత ఉందో దానిలో ఎక్కువ శాతం మన చేతుల్లో లేకుండా, భారతీయుల చేతుల్లో లేకుండా మల్టీనేషనల్ కంపెనీల చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉంది. 2009లో అప్పుడు ఇంకా 2 స్టేట్స్గా డివైడ్ కానప్పుడు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా ఇంకా డివైడ్ కానీ సమైక్యంగా రాష్ట్రం ఒకటిగా ఉన్నప్పుడు, అప్పుడు ఉన్నటువంటి మన అగ్రికల్చరల్ ల్యాండ్ మన రాష్ట్రంలో ఎంత ఉందో చూస్తే, ఆ అగ్రికల్చరల్ ల్యాండ్లో మామూలు పబ్లిక్ చేతిలో 18% మాత్రమే ఉందిట. మిగతా అంతా బినామీ పేర్లతో పెద్దవాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయిందిట కల్టివేటెడ్ ల్యాండ్. రేపు వాడేం చేస్తాడు? ఒక్కసారిగా బియ్యం రేటు ఒకప్పుడు 30 ఉండేది, 50, 70, 80కి వెళ్ళిపోయింది. రేపు వాడు 150 అంటాడు, 500 కూడా అంటాడు. ఎప్పుడు భూమి వాడిదైపోతుంది. పేరుకు రాజ్యం మనదే, స్వతంత్ర రాజ్యం అని పేరు, కానీ కంట్రోల్ వాడి చేతుల్లో ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం? మీకు కిలో 500 అయిందే, మేము 150కే ఇస్తాం, మాకు ఓటు వేయండి అనేవాడు వస్తాడు ఒకడు. మళ్ళీ వాళ్ళకి ఓట్లు వేస్తాం. అంటే మన భూమి మనకు కాకుండా పోతూ ఉన్నది. రైతుకు దాని మీద నమ్మకం పోయేట్టుగా చేస్తూ వస్తున్నాము. అలా కాకుండా వసుదేవుడు గ్రామాలని మళ్ళా సుపుష్టం చేస్తూ వచ్చాట. ఒక రాజర్షి ఏ విధంగా అయితే జనక మహారాజు స్వయంగా తాను రైతైనప్పుడు, రైతే రాజు కాదు, రాజు రైతయ్యాడు. రాజు రైతైనప్పుడు దేశం ఎలా ఉంటుంది? బాధ్యతాయుతంగా తయారవుతారు పౌరులందరూ కూడా. పూర్వం అని ఇక్కడ ఆయన చెబుతున్నాడు, పూర్వం రాజర్షులు బ్రాహ్మణ క్షత్రియ తేజస్సులను పరస్పరాశ్రయములుగా ప్రతిష్ఠించి పూజించిరి. అంటే ఏంటంటే, బ్రాహ్మణుడు అంటే అర్థం ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది శర్మ గారి అబ్బాయి, శాస్త్రి గారి అబ్బాయి, ఆచార్య గారి అబ్బాయి ఇప్పుడు మనం అనుకుంటున్నవి కాదు. బ్రాహ్మణుడు అంటే తన గురించి కాకుండా ఇంపర్సనల్ లైఫ్, లోకం కోసం జీవించేట్లుగా అప్పుడు ఉండేవాళ్ళు. కాబట్టే అలా ఉండేవాళ్ళు. కాబట్టి మనకు కథల్లో రామాయణ, భారత, భాగవతాదుల్లో చూస్తే ఏ రాజులు యజ్ఞం చేస్తూ ఉన్నా 1000 గోవులు దానం ఇచ్చారు బ్రాహ్మణులకి. వాటి కొమ్ములకు బంగారంతో తొడుగులు ఉండేవి. అబ్బా, ఏమి అదృష్టం రా అప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి, ఇన్ని ఇస్తూ ఉన్నారు వాళ్ళకి. అంటే ఎందుకు ఇస్తూ ఉన్నారంటే, వాళ్ళకి ఇస్తే జరిగే ఉపయోగం ఏంటంటే వాళ్ళది ఇంపర్సనల్ లైఫ్, వాళ్ళ సొంతానికి వాడుకోవటం ఉండదట. మళ్ళీ లోకహితానికి వాటిని సద్వినియోగం చేస్తూ ఉంటారట వాళ్ళు. అలా ఉండేటువంటి వాడినే బ్రాహ్మణుడు అన్నారు. అలాంటి బ్రాహ్మణులకి తమకి కావాల్సిందంటూ ఏమీ లేదు. వాళ్ళు ఏం చేసినా లోకహితం కోసమే. కాబట్టి వాళ్ళ డైరెక్షన్లో పరిపాలకులు, క్షత్రియులు ఉండేవాళ్ళుట. అంటే వాళ్ళు ఏం చేస్తున్నా వాళ్ళని అడిగి వాళ్ళు చెప్పిన డైరెక్షన్లో వీళ్ళు పరిపాలించేవాళ్ళుట. ఆ చెప్పేవాళ్ళు కూడా చెప్పేదంతా మేము, కథ నడిచేది మీటంతా మా చేతిలో ఉంది, మా దగ్గర పవర్ ఉంది అనుకోవట్లే. వాళ్ళు చెప్పే డైరెక్షన్ అంతా లోకహితం కోసం, దానిలో ఏ స్వార్థము ఉండదు. అది వీళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళు వాళ్ళు చెప్పినట్లు వినేవాళ్ళు. ఇలా ఎప్పుడైతే ఒకళ్ళు అలా పరస్పరాశ్రయంతో ఉందో, ఆ సమాజం అనేటువంటిది మొత్తం కూడా చాలా పద్ధతిగా ఉండేదట అప్పట్లో. దీనికి తోడు వసుదేవుడు ఏం చేశాడు? ఆ గోపాలకులని, ఆ పంటలను పండించేవాళ్ళని, ఆ చక్కగా ఆ సంపదను వృద్ధి చేసేటువంటి వాళ్ళకి ట్యాక్స్ లేకుండా చేశాడు. దాన్ని వైశ్య వృత్తి అంటారు. కాబట్టి అది ఎవరు చేస్తారో వాళ్ళని వైశ్యులు అంటారు. దాన్ని కూడా డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. దాంతో మన వంశము వైశ్యుల సంపదతో త్రివేణి సంగమంగా
వసుదేవుడు ధర్మ సంస్థాపనం చేశాడు, అట్టివాణ్ణి కంసుడు బంధించి దేశానికి తీరని అపకారం చేశాడు అని చెబుతున్నాడు ఉగ్రసేనుడు. తాను ధనతృష్ణతో లంచగొండి రాజ్యమును స్థాపించుకొనెను. ధనం మీద ఆశతో ప్రస్తుతం లంచగొండి రాజ్యంగా మార్చాడు అని. నిర్భాగ్యునకు దౌర్భాగ్యుడు తోడన్నట్లుగా వాడికి ఆ కేసి తయారయ్యాడు, వాడి మంత్రాంగం వీడికి అని చెప్పాడు. ఈ కేసి 2 ఆవుల దూడట, అంటే ఇటు కంసుడికి అటు ధృతరాష్ట్రుడికి ఇట. నమ్మిన బంటుగా పదవులను అనుభవిస్తూ తన సువర్ణాలని భద్రపరుచుకుంటున్నాడు అని ఆయన అంటున్నాడు ఉగ్రసేనుడు. దైవమే వచ్చి దిగి వచ్చి చక్కబెట్టవలనే కానీ ఈ మసులలో ధర్మం మళ్ళా తిరిగి నిలబెట్టడం మానవుడికి సాధ్యమయ్యేది కాదు, మానవ మాతృలకి అని. ఇంత ఉన్నది ఉన్నట్టుగా చెబితే ఆ అక్రూరుడు బాధపడకు, కాలం ఒకే రీతిగా ఉండదు, కంసుడు ఏదో అశరీరవాడి మాట విని కాస్త అట్లా ప్రవర్తించాడే కానీ సహజంగా మంచివాడేలే, సహజంగా మంచివాడేవాడు. అంటే ఇక్కడ అక్రూరుడి క్యారెక్టర్ ఏంటో బయటపడుతుంది. నొప్పించక తానొవ్వ, కానీ ఎవడిలో ఏది ఉన్నా కూడా అది చూడకుండా టర్మ్స్ అన్నీ జాగ్రత్తగా, పర్సనాలిటీ అంటారు చూడండి, ఆ దానిలో బాగా ఎక్కువగా ఉండే బ్యాచ్ అన్నమాట. అందరితో మంచిగా ఉంటూ వాడిలో ఏమున్నా కూడా తెలియనట్టుగా టచ్ చేయకుండా అలా ఉంటూ మనకు ఉండేటువంటి బ్యాచ్ అన్నమాట. అని దుష్టుడేం కాదు, నేను అతనితో సంభాషించి నిదానంగా పరిస్థితులను అనుకూలింపజేసేదను, ఈయన వెళ్ళి మాట్లాడతాట, అనుకూలింపజేస్తాట, మరల కొద్ది రోజుల్లో నేను చూస్తాను అని చెప్పి అక్రూరుడు అక్కడి నుంచి సెలవు తీసుకొని వెళ్ళాట. తర్వాతి అధ్యాయం 16వ అధ్యాయం. కాశీరాజు దివోదాసుని పుత్రికలు అంబిక, అంబాలిక. వారి సోదరుడు మైత్రేయుడు రాజ్యమును అంగీకరింపక తపోవనములకు వెడలిపోగా అభిమాన సోదరుడు అనమిత్రుడు కాశీకి రాజయ్యను. అతని పుత్రికయగు నందినిని వివాహమాడిన స్వఫల్గుడు యదువంశములోని కుటుంబముల వారికి పూజనీయుడై గురుస్థానము వహించెను. మధురాపట్టణమునకు ఈశాన్య భాగమున యమునా తీరమందలి అర్ధయోజనము భూమిని వసుదేవుడు స్వఫల్గునకు తపోవనముగా దానము చేసెను. అటుపైన ఉగ్రసేనునకు మధురారాజ్యమును ధారాదత్తము చేసెను. తాను గ్రామ సంపదను పునరుద్ధరించుటకై బద్ధకంకణుడై తన ఉద్యమమును స్వఫల్గుని తపోవనమునందే ప్రారంభము చేసెను. కొన్ని కర్షక కుటుంబములను, వైశ్య కుటుంబములను చేరదీసి మొదటి వ్రజగణమును నందగోపుని సహాయముతో ఆ తపోవనముననే స్థిరపరిచి యజ్ఞార్థ కర్మమును ఆరంభించను. యమునా కూలము దాకా వ్యాపించిన క్షేత్రములను నీటి పారుదలతో సుక్షేత్రము చేసి సకల సస్యములకు అంకురారోపణము చేసెను. సగము భూమి సస్య సంపదకు, అందర్ధము గోసేవకు, క్షీరవృద్ధికి వినియోగము చేసి 10 సంవత్సరముల తరువాత నందగోపుని కొనిపోయి గోవర్ధన పర్వత సమీపమున వ్రజమును గ్రామమును నిర్మించి దానికి ప్రభువుగా నిలిపి తాను దేశ సంచారము చేయుచుండెను. స్వఫల్గుడు నందినీదేవియు సంవత్సర పురుషుని మేఘాధిపతి అయిన ఇంద్రుడిగా ఇంద్రరుక్కులతో ఆరాధించిరి. ఋభువులు అనబడు ఋతువులకు అధిదేవతలను కృషియజ్ఞముచే సంతుష్టలను చేసి సర్వ ఋతు వాసయోగ్యముగా క్షేత్రమును యజ్ఞార్థమైన కృషికర్మతో ఆరాధించిరి. ఇంద్రుడు స్వఫల్గునకు ప్రసన్నుడై అతడున్న చోట సకాల వర్షములుండునట్లు వరమిచ్చెను. స్వఫల్గునకు నందినీదేవి యందు జన్మించిన కుమారుడే అక్రూరుడు. అక్రూరుని జన్మదినము చైత్ర శుద్ధ పాడ్యమయగుటచే అతనిని సంవత్సర పురుషుడైన నారాయణుని అంశగా అభిమానించి అల్లారు ముద్దుగా పెంచిరి. చిన్నతనమునందే నారాయణ అష్టాక్షరీ మంత్రమునిచ్చి ఉపనయనానంతరము గాయత్రిని ఉపదేశించిరి. గాయత్రికి విశ్వామిత్రుడు ఋషి అని గ్రహించిన అక్రూరుడు గాయత్రీ మంత్రమును ఉపాసించుటకు అంగీకరింపలేదు. విశ్వామిత్రుడును వాని గోత్రోద్భవులైన కౌశికులను అధర్వణ అభిచారపరులని నిందించెను. చండకౌశికుని కూడా అతడు కాపాలుని కిందనే లెక్కకట్టెను. తన మేనత్త అయిన కాశీరాజు కుమార్తెకు కుమారుడు జరాసంధుడు. అతడును అతని తండ్రి బృహద్రథుడును చండకౌశికుని శిష్యులు గనుక వారు రాక్షసులనియు కాపాలిక ధర్మమును అవలంబించిన వారు గనుక పంక్తిబాహ్యులనియు అక్రూరుని నిర్ణయము. అక్రూరుని జననకాలమున చేయబడిన యజ్ఞమునందు స్వఫల్గునకు ఇంద్రుడు ప్రసన్నుడై అక్రూరుడున్న తావులందు కూడా సకాల వర్షములుండునని అనుగ్రహించను.
మధురలోని వారందరూ స్వఫల్గుని వర్షాల గురువు గారు అని వ్యవహరించరు. ఎచ్చట వర్షములు లేకున్నను వారిని గొనిపోయి పూజించటయు అచ్చట వర్షములు పడుటయు పరిపాటి అయ్యను. ఆ కీర్తి అక్రూరునకు కూడా సంక్రమించెను. గాయత్రీ మంత్రమును అనుష్ఠించుటకు నిరాకరించిన అక్రూరుని బతిమాలి తండ్రి ఎట్టకేలకు అంగీకరింపజేసెను. అయినను తన నిత్యానుష్ఠానమున విశ్వామిత్ర ఋషిని స్మరింపనని అక్రూరుడు పట్టుపట్టెను. అట్లయినచో విశ్వామిత్రుని మూలపురుషుడు గాయత్రికి యుగాంతర ద్రష్ట అగు శాంఖ్యాయన మహర్షి నామమును స్మరింపమనగా అంగీకరించెను. ఇంకనో పట్టుబట్టి అక్రూరుడు తండ్రి సాన్నిధ్యమున నారాయణ మంత్రదీక్ష పూర్తి చేసి పరాశర మహర్షి పాదములు ఆశ్రయించి తప్తచక్రాంకితుడయ్యను. అక్రూరుని భుజములపై శాలువ జారినప్పుడల్లా కరిగిన బంగారు రంగు జబ్బలపై పెద్ద శంఖచక్ర ముద్రలు కొట్టవచ్చినట్లు కనిపించుచుండును. అతని తమ్మిపూరేకు రంగు శాలువపై కూడా శంఖచక్రములు తిరుమణి తిరుచూర్ణముల ముద్రలు తళుక్కుమనుచుండును. స్వఫల్గుని యజ్ఞార్థ కృషికర్మలో పాల్గొని భూమిని మంత్రపూతముగా దున్ని పండించు వైశ్య కుటుంబములను శ్రమించు శూద్ర కుటుంబములను అచ్చటనే నివాసములు ఏర్పరచుకొని ఆ పంటను యథేచ్ఛముగా అనుభవించుచు స్వఫల్గుని ఆదేశముపై మిగిలిన గ్రామముల వారికి పంచిపెట్టుచుందురు. పెరిగి పెద్దవారైన అక్రూరుడు నిరంతర నారాయణ మంత్రానుష్ఠానమున విష్ణుతేజమును ఆర్జించుకొనును. సంపన్న గృహస్థు కావున వివాహితుడైన వెనుక తండ్రి నుండి సంక్రమించిన క్షేత్రమున వనపాలకులచే కృషికర్మలు చేయించుచు చిరకాలము ఏ వృత్తియూ లేక నిత్యానుష్ఠానపరుడై గురుత్వము వహించుచుండెను. అతడు అందరికీ ఇష్టుడే. భిన్న భావముల వారి నడుమ సామరస్యము చేకూర్చుటకై విలాసార్థము వారి ఇండ్లకు సన్నిధి చేసి వచ్చుచుండును. అందరికీ అనుకూలుడై ఎవరి దగ్గర వారి మాటలాడుచుండును. ఎవరిని గూర్చియో చెడ్డగా మాట్లాడడు. ఎదుట వారిని అభిమానించి మాట్లాడును. తన విశ్వాసములను తెలుపడు గాని ఎవరి విశ్వాసములను తాను అంగీకరింపడు. అట్లని దేనిని కాదనడు. ఈ విధమైన విలక్షణ సత్వగుణ సంపత్తిచే సర్వజన ఆహ్లాదకరుడుగా వెలుగుచు చంద్రుని వలె చరించుచుండును. కృషికర్మ కొరకు నియమింపబడిన భూమికి పశ్చిమముగా అన్ని జాతుల ఫలవృక్షములు ఉన్నవి. అవి వరుసలుగా నాటబడి వారి నడుమ చలువరాతి కాలిబాటలున్నవి. ఆ బాటలు పశ్చిమ దిశగా వ్యాపించియుండి చివరి 100 కిష్కుల మేరలో ఉన్న అక్రూరుని ప్రాంగణమునకు మార్గదర్శకములై ఉండును. భవన ప్రాంగణమునందు జాళ్ళు జాళ్లుగా కృష్ణ తులసి మొక్కలు నాటబడి అందందు మందారములు పారిజాతములు మున్నగు పుష్పవృక్షములు పొడుపుటెండలలో శోభలతో తళుక్కుమనుచుండును. భవనమునకు నైరుతి దిక్కుగా కొంత దూరమున మంచి గంధపు వృక్షములున్నవి. వాని తొర్రలలో విష్ణుపాదముద్రలు గల త్రాచులు నివసించుచున్నవి. అవి అక్రూరుని సాన్నిధ్యమున సత్వగుణము కలిగి ఎవరినీ హింసింపక తిరుగుచుండును. సంధ్యలయందు అక్రూరుడు పెద్ద తొట్టెలలో క్షీరములు నింపగా పలు వన్నెల త్రాచులు వచ్చి క్షీరము గ్రోలి వెడలిపోవచుండెడు చూచి అక్రూరుడు ముచ్చటపడుచుండును. సమయమైంది. వాసుదేవ వాసుదేవ